హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2025లో మరి ఎస్ఆర్హెచ్ క్యాంపెయిన్ అయితే మంచిగా స్టార్ట్ చేసింది. బట్ మొత్తం అక్కడ చూసుకుంటే బ్యాటింగ్లో ప్రతి మ్యాచ్లో కూడా వీళ్ళే వికెట్సే తీస్తున్నారు. అపోజిట్ బౌలర్స్ వికెట్ తీస్తలేరు, వీళ్ళే గాల్లో క్యాచ్లు ఎత్తున్నారు, వికెట్ ఇచ్చి అవుట్ ఎత్తున్నారు. లాస్ట్ మ్యాచ్ మీరు చూడండి, మిచ్చర్ స్టార్క్ దగ్గర నుంచి ఒక్క మంచి బాల్ వాళ్ళలేదు. ప్రతి ఒక్కరు కూడా బిగ్ షాట్ ఆడబోయే అవుట్ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో కూడా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో కూడా బిగ్ షాట్స్ ఆడి అవుట్ అని చెప్పుకోవచ్చు మన వాళ్ళైతే. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది మన బ్యాటింగ్లో. ఎల్ఐజీతో జరిగిన పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే. అండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా వైజాగ్లో జరిగిన మ్యాచ్లో కూడా అది కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే. బట్ మనోళ్ళు ప్రతి బాల్ కూడా ఊపుతందుకుపోతున్నారు, క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతున్నారు. ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ ఉంటే డిఫరెంట్గా ఉండేది మనకి. బట్ అందరు కూడా స్ట్రైకర్సే, హిట్టర్సే. అక్కడ కొంచెం మనకి డిఫరెంట్గా కనబడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ఆ రోల్ అయితే తీసుకోవాలి. ఒక ఎండ్లో అతను ఉండాలి, మిగతాలు అందరూ అగ్రెసివ్గా ఆడాలి. గత సీజన్లో మనం చూసుకుంటే ఆడమ్ మల్కమ్ మరి నెంబర్ 3లో నెంబర్ 4 వచ్చి మంచి సాలిడిటీ అయితే ఇచ్చిండు, మరో వికెట్ వర్ణీయకుండా. బట్ ఈ సీజన్లో మనం చూసుకుంటే అందరు కూడా భారీ హిట్టర్సే. ప్రతి ఒక్కరు కూడా బిగ్ షాట్ పోతున్నారు, అవుట్ అవుతున్నారు. ఏదో ఫస్ట్ మ్యాచ్ మనకి కలిసి వచ్చింది, మంచిగా రాణించలు. బట్ ప్రతి మ్యాచ్ కూడా మనకు కలిసి రాదుగా. సో కాబట్టి ఒక్క సాలిడ్ బ్యాట్స్మెన్ గిట్ట లాస్ట్ రాక్ ఉండాలి. ఆయన తన చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ అగ్రెసివ్గా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. మరి గేమ్ ప్లాన్ని నెక్స్ట్ మ్యాచ్ నుంచి చేంజ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఆల్రెడీ స్టార్ట్ ఆఫ్ ది సీజన్ కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఇంకా మనకి చాలా మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. సో ఇప్పటి నుంచి అయినా గేమ్ ప్లాన్ని చేంజ్ చేసుకుంటే చాలా మనకి బెటర్ అయితే ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కూడా మనకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కొంచెం లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ప్రతి మ్యాచ్లో కూడా మన బౌలర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మీరు చూడండి 286 కొట్టిళ్ళు. ఆ 286ని చేజింగ్ చేసే టీంకి సైకలాజికల్గా చాలా ప్రెజర్ అయితే ఉంటుంది. సో ఆ ప్రెజర్లో బిగ్ షాట్ ఆడబోయి వికెట్స్ అయితే సమర్పించుకుంటారు. బట్ మన వాళ్ళు ఏం చేసిళ్ళు, మరి చాలా రన్స్ అయితే లీక్ చేసిల్లని చెప్పుకోవచ్చు. జస్ట్ 41 రన్స్ తేడాతో అయితే ఆ మ్యాచ్ అయితే గెలిచిళ్ళు. ఇక తర్వాత మ్యాచ్లో మనం చూసుకుంటే 190 రన్స్ చాలా ఈజీగా మనం డిఫెండ్ చేసుకునే వాళ్ళం. దట్టు లాస్ట్ రకమైనా మనం పోరాడితే బెటర్ అయితే ఉండేది. బట్ 16 అవర్స్లోనే ఎల్హెచ్జీ వాళ్ళు అయితే కంప్లీట్ చేసిళ్ళు. ఇక థర్డ్ మ్యాచ్లో చెప్పాల్సిన అవసరం లేదు, అందరి దగ్గర నుంచి కూడా 2 మెనీ రన్స్ అయితే లీక్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 1 బౌలర్ జీసన్ అన్సారీ చాలా బెటర్ రాణించిండు. సో మన బౌలింగ్ కూడా 2 మెనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. మెయిన్ బౌలర్స్ ఎవరు అనుకున్నామో వాళ్ళందరూ కూడా 2 మెనీ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ఖచ్చితంగా 1-2 మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పిచ్ బట్టి మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వరుణ్ చక్రవర్తి ఉన్నారు, సునీల్ నారాయణ ఉన్నాడు. సో వాళ్ళకి తగ్గట్టు అయితే పిచ్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటారు. మరి దాని ప్రకారంగా మన టీంలో కూడా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఇక ఓపెనర్స్ ఇద్దరు వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి రన్స్ వస్తున్నాయి, బట్ దాన్ని పెద్ద నాకు అయితే కావచ్చలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా 2 మెనీ ఛాన్సెస్ వచ్చినాయి, బట్ దాన్ని అయితే యూజ్ చేసుకోలేకపోయిండు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం అక్కడ మరి చాలా ఛాన్స్ వచ్చినాయి. దట్టు 12 balls 22 అయితే కొట్టిండు, మంచి స్ట్రైక్ రేట్తోని. బట్ ఇంకొంచెం బాగా గిట్ట ఆ మిచ్చర్ స్టార్క్ స్పెల్ని గిట్ట ఆఫ్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అభిషేక్ శర్మ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయిందని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ గిట్ట ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది లాస్ట్ మ్యాచ్లో. ఇక తర్వాత ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. ఇక తర్వాత 2 మ్యాచ్లో కొంచెం మనకి ఆఫ్ కలర్గా మనకైతే కనబడ్డాడు. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఇద్దరి దగ్గర నుంచి అయితే బిగ్ నెక్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆ షాట్ మాత్రం ఘోరం అని చెప్పుకోవచ్చు. మిగతాలు ఒకైతే ఇతని షాట్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ర్యాష్ షాట్ కొట్టి అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు అక్కడ నితీష్ కుమార్ రెడ్డి. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత లాస్ట్ మ్యాచ్ మనం చూడటంగా అనికేత్ వర్మ ఏ విధంగా రాణించిండో 74 కొట్టింది. మరి ఇతను నాకు పెట్టి మనకి రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే వచ్చింది, లేదంటే 100 లోపే మనం ఆల్అవుట్ అయ్యేవాళ్ళం. బట్ ఇతనైతే చాలా మంచిగా రాణించిండు. అక్కడ చూసుకుంటే మరి 6 6లు అయితే కొట్టిండు, దట్టు 180 స్ట్రైక్ రేట్తోని 5 4లు 6 6లు 74 రన్స్ అయితే స్కోర్ చేసిండు 41 balls.
సో ఈ మ్యాచ్ కూడా ఇతని దగ్గర నుంచి అయితే బిగ్ నాక్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత క్లాస్ నచ్చింది, క్లాస్ అని కూడా 32 అయితే కొట్టిను 19 బాల్స్లో. ఇతను కూడా పెద్ద షాట్ అవుట్ పోయి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే వీళ్ళిద్దరు నాక్సే మనకైతే మంచిగా కనబడుతుంది అక్కడ, అనికేత్ వర్మ అండ్ క్లాసన్. ఇక తర్వాత అభినవ్ మనోహర్ మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు, ప్రతి మ్యాచ్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. గతంలో మనం చూసినాం కదా గుజరాత్ టైటన్స్కి ఏ విధంగా నాక్స్ ఆడిండో, బట్ అలాంటి నాక్స్ అయితే మనకైతే అవట్లేవు. మరి ఈ మ్యాచ్ నుంచి ఏమన్నా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఇక మన బౌలింగ్లో చూసుకుంటే మన బౌలింగ్ కూడా మనతో చెప్పుకున్నాగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు అక్కడ. ప్యాట్ కమిన్స్ కానీ, మహమ్మద్ షమ్మి కానీ, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హర్షల్ పటేల్ కానీ, ప్రతి ఒక్కరు కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ జీసన్ అన్సరే మనకి పాజిటివ్గా కనబడ్డాడు. ఇక అంతకుముందు మ్యాచ్ మనం చూసినాం ఆడన్ జంప కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. సో ఓవరాల్గా చూసుకున్న మన పేస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి కనబడుతున్నాయి. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ 3 మ్యాచ్లో కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్సే, మరి ఆ పిచ్లో కొంచెం మన బౌలర్స్ అయితే ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే హర్షల్ పటేల్ స్లో రన్స్, మరి ఇలాంటి స్లో పిచ్ల మీద హర్షల్ పటేల్ అయితే చాలా డెడ్లీ బౌలర్ అని చెప్పుకోవచ్చు. అతను ఏ విధంగా రాస్తాడు. మహమ్మద్ షమికి హోమ్ గ్రౌండ్, మరి ఈ హోమ్ గ్రౌండ్లో ఏ విధంగా రాస్తాడో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో మహమ్మద్ షమి దగ్గర నుంచి అయితే ఈ మ్యాచ్లో ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ స్పెల్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి కూడా ఒక మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడమ్ జంప్ అయితే ఆడతాడు, ఎందుకంటే ఆడమ్ జంపకి ఒక స్పిన్నర్ల వికెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆడమ్ జంప క్రూషల్ అయితే ఒకటి. ఖచ్చితంగా ఆడమ్ జంప్ అండ్ జీసన్ అన్సర్ ఇద్దరితోనే వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో మహమ్మద్ షమ్మి, నెంబర్ 11లో జీసన్ అన్సారీ. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జంప. ఖచ్చితంగా స్పిన్నర్లకి ఫేవర్గా ఉండేటట్టయితే వీళ్ళైతే పిచ్ అయితే తయారైతే చేసుకుంటారు. సో కాబట్టి బోత్ జీసన్ అన్సారీ అండ్ ఆడమ్ జంప ఇద్దరితో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంకొక ఆప్షన్ అక్కడ అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏ విధంగా వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒక మార్పు అయితే చేసే అవకాశం ఉంది. ఆడమ్ జంప మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో మనం చేంజ్ చేసేది ఏంటంటే మనం బ్యాటింగ్ స్టైల్ని కొంచెం మార్పు అయితే చేసుకోవాలి. ఇక ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే కొంచెం మనం బ్యాట్స్మెన్ స్టైల్ అనేది కొంచెం మార్చుకుంటే బెటర్ అయితే ఉంటుంది. కొంచెం అక్కడ చూసి ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అవతల వైపు మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు. సో కాబట్టి వాళ్ళకి ఎగనెస్ట్ కొంచెం చూసి ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. గుడ్ బాల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి బ్యాడ్ బాల్ని అవతలకు పంపితే బెటర్ అయితే ఉంటుంది. మనం తెలుసుగా క్లాస్ అని గత సీజన్లో మనం చూసినాం ఫస్ట్ మ్యాచ్ వీళ్ళతో జరిగిన మ్యాచ్లో ఏ విధంగా రాణించిండో. సో కాబట్టి క్లాస్ అనేది మనకి కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మరి వాళ్ళకి ఎగనెస్ట్గా. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.